మనోహర సంపద నీవేనయ్యా, నాలో నివసించిన యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా, మారని మమతల మహనీయుడా, మారని మమతల మహనీయుడా, కీర్తించి నిన్నే బలపరుతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా, కీర్తించి నిన్నే బలపరుతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. మనోహర సంపద నీవేనయ్యా, మధురమైన స్నేహబంధం. మహిమగలను మార్చిన వైనం, మధురమైనది నీ స్నేహబంధం, మహిమగలను మార్చిన వైనం, నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోచెను, నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను, ఏమిచ్చి నీ రుణము నే తీర్చను, కీర్తించి నిన్నే కనపడుతున్నయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా, కీర్తించి నిన్నే కనపడుతున్నయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా, నాలో నివసించిన యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. నూతన జీవనంలో నడిపించేటువంటి జీవములో నడుపు మార్గం, ఘనతకు మూలం, నూతన జీవములో నడుపు మార్గం, నా విన్నపం విన్నావులే, అరుదించనే నీ వరములే, నా విన్నపం
మనసారా నిన్నే ప్రేమింతునయ్యా, కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా, మనసారా నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించిన యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మహిమ కలిగినటువంటి ఆ దివ్యమైన రాజ్యం, దేశవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం సియోనులో చేరాలని ఆ ఆశయము నెరవేర్చు. పరిశుద్ధ స్వాస్థ్యం మహిమగలది దివ్య రాజ్యం, తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము. సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము. యేసయ్య నిన్ను చూచి హర్షింతుని, భువినేలు రాజా నీకేన వందనం, భువినేలు రాజా వేలాది వందనం, భువినేలు రాజా నీకేన వందనం, భువినేలు రాజా వేలాది వందనం. నివసించిన యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా, మనసారా నిన్నే ప్రేమింతునయ్యా, కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా, మనసారా నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించిన యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. నాలో నివసించిన యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మారని మమతల మహనీయుడా, మారని మమతల మహనీయుడా, కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా, మనసారా నిన్నే కీర్తించునయ్యా. నాలో నివసించిన యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మంచిది. దేవుని మహాకృపను బట్టి ఈనాటి పరిశుద్ధ దినారాధనకు కూడి చేరొచ్చిన మిమ్మల్ందరినీ బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. సమయము 12 గంటలైనది. ఇంకా సిద్ధపడుతున్న వారు వాక్యోపదేశము ప్రారంభించబడినదని ఎరిగి సకాలంలో చేరావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కీర్తనల గ్రంథము 50వ కీర్తనను మనము ధ్యానం చేస్తున్నాం. సామ్ చాప్టర్ 50. మొదటి వాక్యాన్ని మనం చదివినప్పుడు, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు,
తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. చల్మ ఈ మాటను ఈ గ్రంథంలో మనకెవరు తెలియజేశారు అన్నప్పుడు ఆసాపు కీర్తన అని రాయబడి ఉంటుంది. ఆసాపు ఎవరు అంటే బెరాక్యా యొక్క కుమారుడు. బెరాక్యా ఎవరు అంటే ఏబేలి యొక్క కుమారుడైన హామాను యొక్క బంధువు. ఎందుకనగా ఆసాపు గురించి మనం చాలా తక్కువగా తెలుసుకొని ఉంటాం. గనుక ఈ ఆసాపు ఈ కీర్తనలో తెలియజేస్తున్న మొదటి మాటను మనము గమనించినప్పుడు దేవాది దేవుడైన యెహోవా ఈ రీతిగా సెలవిస్తున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ ఆయన పిలుచుచున్నాడు. హల్లెలూయా. ఎవరిని అందరినండి? భూనివాసులు అనగా భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనుషునికి ఈ కీర్తనాకారుడైనటువంటి ఆసాపు లేదా దీర్ఘదర్శి అయినటువంటి ఆసాపు పిలుపునిస్తున్నాడు. దేవునిలో ఉన్నటువంటి ప్రత్యక్షతను, దేవుని దగ్గర వారు పొందుకున్నటువంటి ఆ మహిమా ప్రభావాలను మనకు తెలియజేస్తున్నారు. ఆయన మనకు పిలుపునిస్తూ ఆయనలో ఉన్న విశిష్టతలను, ఆ ప్రత్యేకతలను కూడా తెలియజేస్తున్నాడు. ఆ రెండో మాటను చూసినప్పుడు పరిపూర్ణ సౌందర్యము గల సియోను నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. దేవుని యొక్క ప్రకాశమును, దేవుని యొక్క మహిమా కాంతిని ఆయన తెలియజేస్తున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. దేవుని యొక్క ప్రకాశమానమును ఆయన అనుభవిస్తూ ఆయన యొక్క ప్రకాశమును మనకు తెలియజేస్తూ ఆయన ఏ విధానములో వేచించుచున్నాడో మూడో మాటలు కూడా మనం చూస్తాం. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. దేవుని యొక్క ఆ మండుచున్న ఆ అగ్ని వంటి ఆ ప్రవాహము లేదా ఆయన ఈ భూలోకమునకు వేధించు లేదా వచ్చే విధానాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన ఈ భూలోకములోనికి ఏ రీతిగా రాబోతున్నాడు? అవర్ గాడ్ కమ్స్, హీ డస్ నాట్ కీప్ సైలెన్స్. ఏమండి? దేవుడు ఎలా వస్తాడట? నిశ్శబ్దంగా రాడట, శబ్దము చేయకుండా రాదట, అగ్ని వలె మండుచున్నవాడుగా ప్రకాశమానమైన విధానములో రాబోతున్నాడట. పిల్లరా, జాగ్రత్తగా ఆలకించాలి. కీర్తన గ్రంథములో మనం గమనించినప్పుడు కీర్తనలు అనగానే దావీదు గారు రాసిన కీర్తనలు అనుకుంటుంటారు. కీర్తనలో చాలా మంది ఉన్నారు, వారిలో ఆసాపు గారు ఈ కీర్తనను మనకు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ప్రభావమును, ఆయన సౌందర్యమును, ఆయన ఏ విధముగా ఈ భూలోకములోనికి రాబోతున్నాడో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది, అవర్ గాడ్ కమ్స్, హీ డస్ నాట్ కీప్ సైలెన్స్. అంటే ఆయన నిశ్శబ్దముగా, ఏదో శబ్దము లేకుండా, ఎవరికి తెలియజేయకుండా, ఎవరికి తన యొక్క ఆగమనాన్ని చెప్పకుండా ఈ లోకానికి రాడు. ఆయన ఏ రీతిగా వస్తున్నట్టే, బిఫోర్ హిమ్ ఈజ్ ఏ డెవైరింగ్ ఫైర్, అరౌండ్ హిమ్ ఏ మైటీ టెంపెస్ట్. ఆయన వచ్చే విధానము మౌనముగా ఉండడు. అంత మాత్రమే కాకుండా ఆయన ముందర అగ్ని మండుచు, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విస్తరిస్తూ ఆ విధానములో ఆయన రాబోతున్నాడు. ఇంకా ఈ మాటను మనము చూసినట్లయితే, ఈ మాటల గురించి మరలా మనము 97వ కీర్తన 3వ వాక్యములో కూడా ఈ సందర్భాన్ని మనం చూడగలుగుతాం. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, ఎస్ చాలమ్మా. నా ప్రియులారు, ఇక్కడ గమనించినప్పుడు 97వ కీర్తన 3వ వాక్యంలో చూస్తే ఆయన ఆగమనము ఏ రీతిగా ఉందో, ఏ రీతిగా ఆయన ఆగమనం అవుతున్నాడో
ఈ కీర్తనలో మనం గమనించినప్పుడు అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. శత్రువులంటే ఎవరు? జాగ్రత్తగా ఆలకించాలి. శత్రువులు ఎక్కడున్నారు? దేవునికి శత్రువులు ఎక్కడున్నారండి? ఉన్నారా? దేవునికి శత్రువులు ఉంటారా? చెప్పాలి. ఉన్నారంటే ఉన్నారు, లేదంటే లేదు. ఏదో ఒకటి చెప్పండి. ఉన్నారా? ఎవరు శత్రువులు? ఎస్, దేవునికి వ్యతిరేకముగా ఉండి దేవుణ్ణి మరచువారే శత్రువులు. ఈ మాటను నేను ఈ మైక్ శబ్దం ద్వారా, యూట్యూబ్ ద్వారా చెప్పాను అనుకోండి, ఆ పాస్టర్ కావాల్సి చెప్పినాడు అంటారు. వాక్యములో మాట రాయబడి ఉందా? మనము పలికిన మాట దేవుని వాక్యము నిజమేనా? నిజమో కాదో ఇదే అధ్యాయములో 22వ వాక్యాన్ని ఒకసారి చదవాలి. 50వ కీర్తన 22వ వాక్యం. దేవుని మరచువార్లారా దీని యోచించుకొనుడి, లేని యెడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. దేవునికి శత్రువులు ఎవరు? దేవుని మరచిన వారే. దేవునికి శత్రువులు అంటే ప్రత్యేకంగా ఆయన ఆస్తినేదో, ఆయన కలిగిన సంపదనేదో తీసుకున్న శత్రువు కాదు, లేదా ఆయన కలిగిన ధన సంపదను ఈయనేదో తీసుకున్న శత్రువు కాదు. దేవుణ్ణి మరిచిన వారే దేవునికి శత్రువులు. అందును బట్టే 97వ కీర్తన 3వ వాక్యంలో మనం చూసినప్పుడు అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఈరోజు ఈ మైక్ శబ్దం ద్వారా మాట్లాడుతున్న ప్రియ దేవుని సంగమా, నువ్వు ఏ కోవలో ఉన్నావు? ఆయన మరిచిపోయి ఆయనకు శత్రువై ఉన్నావా? ఆయనకు సమీపంలో ఉండి ఆయన నీ కోసం వేధించుచున్నాడని ఎదురుతో, నిరీక్షణతో, ఓపికతో ఆయన వైపు చూస్తున్నావా? ఈరోజు వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, నువ్వు శత్రువుగా ఉన్నావా, ఆయనకు సమీపముగా ఉన్నావా? 4వ వాక్యం చూస్తుంటుంది, ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి. హిస్ లైటింగ్స్ లైట్ అపాన్ ద వరల్డ్, ద ఎర్త్ సీస్ ద టెంపుల్స్. ఏ రీతిగా ఆయన యొక్క వెలుగు ప్రకాశించుచున్నది. 5వ వాక్యం ఇంకా చూస్తుంటుంది, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఏమండి? ఆయన యొక్క ప్రభావము పర్వతములతో సహా ఆయన సన్నిధిని, ఆయన సర్వలోకనాథుని సన్నిధిలో మైనం వలె కరిగే అనుభవంలోనికి దేవుని పిల్లలు రావాలి. మైనము ఏ రీతిగా కలుగుతుందండి? మైనం అంటే ఏంటి? క్రొవ్వొత్తి. ఎలా కరుగుతుంది? అది వెలుగు వచ్చే కొద్దీ దాని యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఆ యొక్క వెలుగులో ఆ మైనము ఏ రీతిగా కరిగిపోతుందో క్రైస్తవ పిల్లలు దేవుని సన్నిధిలో ఆ రీతిగా మండుచున్న వారుగా ఉండాలి. దేవుని యొక్క ప్రభావమును అనుభవిస్తున్న వారుగా ఉండాలి. కీర్తనకారుడు చక్కగా ఆయన చెప్తున్నాడు, దేవుని మరచు వాళ్ళారా దీన్ని గ్రహించండి. దేవుణ్ణి మరిచి లోకం వైపు చూస్తున్నవారా దీనిని మీరు గ్రహించాలి. దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన లోకములోనికి సమీపమవుతున్నాడు. ఆయన లోకములో మెరుపు వలె ప్రకాశింపబోతున్నాడు. భూమి దాన్ని చూచి కంపించే దినాలు రాబోతున్నాయి. కంపించడం అంటే భూకంపాలు రావడం, భూమి బ్రద్దలవటం, ఎక్కడ ఉన్న ప్రజలు అక్కడ ఊహించని మరణాలను చవిచూడటము సమీపమవుతూ ఉన్నాయి. అయితే దేవుణ్ణి మరిచినటువంటి ప్రజలు దీన్ని గ్రహించలేకపోతున్నారు. దేవుణ్ణి మరచిన ప్రజలు, లోకం వైపు చూస్తున్న ప్రజలు, తినుట, త్రాగుట, సుఖించుట ఇదే సర్వం అనుకుంటున్న ప్రజలకు వాక్యం సెలవిస్తుంది, ఆయన వేధించున్నాడు, ఆయన రాకడ సమీపమవుతున్నది. ఆయన నెరిగి దీపము ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నటువంటి వాక్యాన్ని, ఆ నానుడిని అనుసరించే అనుభవానికి క్రైస్తవులు వెళ్ళాలి. కేవలము దేవుని వాక్యమును వినుట మాత్రమే కాదు, గ్రహింపు లేని విధానంలోనికి మనం వెళ్ళనప్పుడు ఇక్కడ మనము గమనిస్తే
50వ కీర్తన 15వ వాక్యాన్ని చదువుదాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము అనగా నమ్మకమైన విశ్వాసులందరూ అవసరాల్లోనూ కష్ట సమయాల్లోనూ ఎడతెగక దేవునికి మొరపెట్టాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఆయన పిలుపునిస్తున్నాడు. విశ్వాసులైన ప్రజలు, నమ్మకమైన విశ్వాసులు ఆపత్కాలములో ఆయన సహాయాన్ని కోరుకోవడానికి మొరపెట్టే అనుభవములో ఉండాలి. మరొక మాట అంటాడు, మనకు సహాయం చేయాలని తన ప్రజలను రక్షించే దేవుడుగా, తన నామం ఉన్నతమైనదిగా ఉండాలని కోరే దేవుడు మన ప్రార్థనలను వింటాడు. ఈ రెండు మాటలను మొరపెట్టేటువంటి విశ్వాసులు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మొదట కష్ట సమయాల్లో మొరపెట్టే విశ్వాసులుగాను, రెండేదిగా మనము పెట్టేటువంటి మొర దేవునికి ఇష్టమైనదిగాను ఉన్నతమైనదిగాను ప్రజలను రక్షించేవాడుగా ఉంటాడనేటువంటి విశ్వాసంలో ప్రార్థించే క్రైస్తవులుగా ఉండాలి. అందును బట్టే ఇక్కడ ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుమంటాడు. నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావనే మాటను చూస్తాం. 16వ వాక్యంలో కూడా మనం చూసినప్పుడు భక్తిహీనులతో దేవుడి రీతిగా సెలవిస్తున్నాడు. నా కట్టడలు వివరించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవా? ఏమండి, ఎవరి మాట పలికేది? భక్తిహీనులకు తెలియజేస్తున్నాడు. భక్తిహీనులు నా కట్టడలను వివరించేటువంటి అర్హత కలిగిన వారుగా లేరు. గడిచిన లాస్ట్ ఫ్రైడే అనుకుంటాను, న్యాయ విధులు వర్తమానం మనం విన్నాం. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు గురించినటువంటి వర్తమానం విన్నాం. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలను కూడా వచించటానికి భక్తిహీనుడికి అర్హత లేదండి. జాగ్రత్తగా ఆలకించాలి. వచించడం అంటే పలకడము లేదా చెప్పటము. భక్తిహీనుడు దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను పలకటానికి కూడా వీల్లేదు. అందును బట్టే కీర్తనకారుడు అక్కడ అంటున్నాడు, భక్తిహీనుని యొక్క నోటి మాటలు, ఈ మాటలు వచించటానికి నీకు అర్హత ఉందా? రోజు దేవుని వాక్యాన్ని చదవాలంటే అర్హత ఉండాలి. దేవుని పాటలు పాడాలంటే అర్హత ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాలంటే అర్హత ఉండాలి. ఆ అర్హతను పొందే క్రైస్తవులుగా మనం ఉండాలి. దినాలు కాలాలు వెళ్ళబుచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే సమయం వెళ్ళిపోతుంది అనుకుంటే సరిపోదు, కానీ దేవుడు వేచించే ఒక దినము రాబోతుంది. అది ఎంత భయంకరంగా ఉండబోతుందో మనము చూస్తూ ఉన్నాం. ఆయనకు ముందు అగ్ని నడుస్తుంది, అది చుట్టూనున్న తన శత్రువులను కాల్చివేస్తుంది. చాలా శ్రేష్టమైన సంగతి ఇది. ఆయనకు ముందుగా అగ్ని నడుస్తుంది. ఆ అగ్ని ఎవరిని కాలు చేస్తుందంటే ఆయనకు శత్రులైన వారిని. ఆ శత్రులు ఎవరు అంటే దేవుణ్ణి మరచిన వారు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, ఈ వర్తమానం వింటున్న నీవు నేను మనము దేవునికి శత్రువులుగా ఉన్నామా? దేవునికి సమీపంగా ఉన్నామా? ఆ అగ్ని వంటి ఘోరమైనటువంటి భయంకరమైన మంటలో కాల్చబోటకు సిద్ధంగా ఉన్నారు, కానీ దేవునికి సమీపంగా ఉండేటువంటి అనుభవానికి దేవుని పిల్లలు ఉండలేకపోతున్నారు. అందుకే 5వ వాక్యము 97వ కీర్తన అంటాడు, యెహోవా సన్నిధిని, సర్వలోక నాదుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నాయి. ఏమండి, ఏ కరుగుతున్నాయి? పర్వతాలు కలుగుతున్నాయి. తుచ్చమైనటువంటి మానవుడు మాత్రము దేవుని యొక్క మాటలను ఆలకించలేని విధానంలో ఉన్నాడు. తుచ్చమైన లోకపు ఆలోచనలతో మగ్గిపోతున్నాడు తప్ప పర్వతములే దేవుని యొక్క అగ్నికి మైనం వలె కరుగుతున్నాయట. ఒక సామాన్య మానవుడు దేవుని యొక్క రూపములో దేవుడు సృష్టించుకున్న తన కుమారుడైనటువంటి మనుష్యుడు దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించలేకపోతున్నాడు. పర్వతములే ఆయన యొక్క అగ్ని తాకిడికి మైనం వలె కరుగుతుంటే ఒక సామాన్య మానవుడు క్షణములో ఆవిరి వంటి, దుమ్ము వంటి, ధూళి వంటి ఆయుష్ కలిగిన మానవుడు దేవుణ్ణి ఆరాధించలేక
ఆయన క్రియలను కట్టడలను అనుసరించలేకపోతున్నాడు. అందుకే భక్తిహీనుడైన వాడిని గురించి అంటున్నాడు. భక్తిహీనులతో దేవుడు ఎలా సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించటానికి నీకేం అర్హత ఉంది? భక్తిహీనుడు దేవుని సన్నిధిలో రాలేడు. భక్తిహీనుడు దేవుని గురించినటువంటి మాటలను పలకటానికి అర్హత లేని వాడుగా ఉంటున్నాడు. ఎందుని బట్టి ఉంటున్నాడంటే దేవుని సన్నిధిలో మరి ఆయనను గురించినటువంటి ఆ యొక్క భక్తిహీనతలు ఎప్పుడైతే ఉన్నాడో అందుని బట్టి అంటాడు, ప్రజలలో అనగా విశ్వాసులలో భక్తిహీనులైన వేషధారులు తమ ఎడల భక్త గలివారిలా నటిస్తూ నిబంధన రక్షణను తన వాక్య దీవెనను కోరుకుంటూనే నీతికరమైన తన ఆజ్ఞలను అశ్రద్ధ చేస్తూ భక్తిహీన సమాజాన్ని అనుసరిస్తుంటూనే వారికి దేవుడు నేను మిమ్మల్ని చీల్చివేయదనటువంటి ఈ మాటను పలుకుతున్నాడు. అంత మాత్రమే కాకుండా కఠినమైన హెచ్చరికగా ఈ మాటలను తెలియజేస్తున్నాడు. అంతలో వారు ఎలాంటి విడుదలను పొందలేరు, దానికి బదులుగా అలాంటి వారు గొప్ప శిక్షను పొందుతారని వాక్యం తెలియజేస్తుంది. భక్తిహీనులు, విశ్వాసులైన వారిలో భక్తిహీనులు విశ్వాసులమని చెప్పుకుంటూ దేవునికి అయిష్టమైన కార్యముల చేత ఉన్నటువంటి వారు. అందును బట్టి 16వ వాక్యము 50వ కీర్తన దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు కదా. ఏమండి, ఎవరికి? భక్తిహీనుడికి దేవుని మాటలు ఎట్లుంటాయి? అసహ్యం ఉంటాయి. దిద్దుబాటు అంటే సరిచేసుకో అయ్యా, మంచి మార్గం వెళ్ళు, ఇదిగో దేవుడి రీతిగా సెలవిస్తున్నాడు, వాక్యం ఈ విషయాన్ని తెలియజేస్తుంది, అరే బాబు ఈ రీతిగా నీ యొక్క జీవన విధానములో నీకున్న లోపములను సరిచేసుకో అన్నప్పుడు భక్తిహీనుడికి ఏమవుతుంది? అసహ్యం, కోపం వస్తుంది. ఈరోజు గ్రామంలో రానున్న 3 దినాల్లో ఈ మాసములో మనం సభలు ఏర్పాటు చేయబోతున్నాం. భక్తిహీనులైన వారికి అవి అసహ్యంగా ఉంటాయి. వారి మందిర ప్రాంగణంలో కనపడకపోగా ఈ సభలు అవసరమా ఏమండి అనేవాళ్ళు లేకపోలేదు. ఏమంటారు వాళ్ళను? భక్తిహీనులు అంటారు. ఎందుకనగా వారికి దేవుని మాటలో ఉన్నటువంటి దిద్దుబాటు అసహ్యమైనది, వాళ్ళకి అది ఇష్టమైనది కాదు. దిద్దుబాటు అనగా సరి చేసుకోమని తెలియజేయటం. లోకం వైపే చూడకరా నాయనా, దేవుడు పిలుపునిస్తున్నాడు. సువార్త సభలు ఎందుకు పెట్టుకుంటారండి? ఎందుకు పెట్టుకుంటారు? దేవుని యొక్క వాక్యములు ఉన్నటువంటి మర్మాలను తెలియజేయటానికి. ఇంకా నువ్వు లోకం వైపే చూస్తూ కాలములు సంవత్సరములు గతిస్తున్నప్పటికీ, నీ పిల్లలను చూస్తున్నప్పటికీ సత్యాన్ని ఎరుగని ఇంకా లోకంలో ఉన్నవారు ఎరుగుతారని, ఇంకా మార్పు చెందుతారేమో అని, దాన్నే దిద్దుబాటు అంటారు. అందుకని ఇక్కడ కీర్తనాకారుడు అన్నాడు, ఒరే భక్తిహీనుడా, నువ్వు లోకములో ఉన్నావు, లోకములోనే బ్రతుకుతున్నావు, కాబట్టి నా కట్టడలు నా ఆజ్ఞలు నీకు అవసరం లేదు. ఒకవేళ వాటిని చెప్పినవి నీకు అసహ్యంగా ఉంటాయి, నీ బ్రతుకును మార్చుకోవు అంటాడు. దాన్నే దిద్దుబాటు అంటారు. భక్తిహీనులను హెచ్చరించాడు. అదే రీతిగా కపట విశ్వాసులను కూడా హెచ్చరించాడు. విశ్వాసుల్లో అనేక మంది ఉంటుంటారు. విశ్వాసుల్లో ప్రార్థనా జీవితం కలిగి దేవుని ఎలా భయభక్తులు కనపరుస్తూ లోకం వైపే చూస్తున్నటువంటి విశ్వాసులను కూడా హెచ్చరించాడు. 18వ వాక్యం చూస్తే, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యము చేసేదవు. ఎవరినంటున్నాడండి? విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి నా ప్రియ దేవుని సంగమా. విశ్వాసులైన వారు దొంగను చూచినప్పుడు దిద్దుబాటు అనుభవంలోనికి తీసుకెళ్ళాలి. వానితో ఏకీభవించకూడదు. వ్యభిచార సంబంధమైన క్రియలు కలిగిన వారితో సాంగత్యము చేయకూడదు. వారికి దిద్దుబాటు అనుభవంలోనికి నడిపించాలి. అది క్రైస్తవుని యొక్క పని. అది ఎవరైనా చేయొచ్చు. ఒక మంచి పని చేయడానికి పెద్ద క్యాడర్లు అవసరం లేదండి. మంచి పని చేయడానికి క్యాడర్లు అవసరం లేదు. మంచి మనసు ఉండాలి,
మనుషులను సరిచేయాలి, మంచి మార్గములో నడిపించాలి, వారి బ్రతుకులను మార్చాలనుకోవడానికి వయసుతో పని లేదు, ఉద్యోగాలతో పని లేదు, అందచందాలతో పని లేదు, చదువులతో అంతకన్నా పని లేదు. గనుక దిద్దుబాటు స్వభావం కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. మన యొక్క సాంగత్యము, మన యొక్క స్నేహము, మనం అనుభవిస్తున్నటువంటి ఆ స్నేహంలో ఉన్నటువంటి లోతులు, మర్మాలు ఎలాంటి అంటే, మనం చేస్తున్నప్పుడు వారిలో ఉన్నటువంటి చెడుతనమును విసర్జించి అసహించి మంచి మార్గములో నడిపించే క్రైస్తవులుగా మనం ఉండాలనేది లేఖనాల యొక్క ఉద్దేశం. కనుక నా ప్రియ దేవుని వాక్యమా, దేవుని సంగమా, దేవుని వాక్యము మనకు చక్కగా తెలియజేస్తుంది మన జీవిత విధానము ఏ రీతిగా ఉందో పరిశీలించుకునే వారముగా ఉండాలి. మరి ఆ రీతిగా మనము గమనిస్తున్నప్పుడు, అందులో ఉన్నటువంటి సత్యాలను మనము చూడగలిగినప్పుడు, ఆ మర్మాలను వినుట మటుకే కాదు కానీ గ్రహింపు కలిగినటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. మరి మత్తయి సువార్త 23వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఎవరంటమ్మా? వేషధారులైనటువంటి విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, చాలమ్మా. నా ప్రియులారా, ఇక్కడ గమనించినప్పుడు విశ్వాసులో ఉన్నటువంటి వేషధారులు క్రైస్తవ అనుభవాన్ని, జీవితాన్ని అనుసరిస్తూ వేషధారుల వలె నడుచుకునేటువంటి వారు. వేషధారులు అంటే నటనా జీవితం కలిగిన వారు. వేషధారులు అంటే ఎవరిని చెప్పాలి? సీరియల్స్, సినిమాలు ఇలాంటి వాటిల్లో వేషాలు వేస్తుంటారు కదా, ఏమండి? రంగులు వేసుకొని అప్పటికప్పుడే పెళ్లిళ్ళు అవుతాయి, అప్పటికప్పుడే పిల్లలు పుడతారు, అప్పటికప్పుడే చచ్చిపోతారు, అప్పటికప్పుడే 3 గంటల్లోని పెళ్లిళ్ళు, పిల్లలు, మనములు, మనమరాళ్ళు, వాళ్ళు నెట్టేయడాలు అన్ని కూడా 3 గంటల సినిమాలో నడిచిపోతుంటది. దాన్ని ఏమంటారు? వేషధారణ అంటారు. క్రైస్తవులు కూడా వేషధారుల వల్లే జీవిస్తూ ఉన్నారు. అప్పటికప్పుడు దేవుని సన్నిధిలో కనపరచబడుతూ అంతలోనే మాయమైపోతున్నటువంటి విధానం. అందుకే ఇక్కడ పిలుస్తున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు. వేషధారులైన వారు, దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తారట? పరలోక రాజ్యమును మూసేసే ప్రయత్నములో చేస్తారు. అంత మాత్రమే కాకుండా వారు అందులో ప్రవేశించరు. జాగ్రత్తగా మాట అర్థమైందో లేదో? వేషధారణతో ఉండేటువంటి వారు పరలోక రాజ్యములో ప్రవేశించరు. అలా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకునేవారు ఏమాత్రము ప్రవేశించరనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కనుపొనుటకు మీరు సముద్రమును, భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతడు మీకంటే 2 అంతలు నరక పాత్రునిగా చేయుదురు. అయ్యో అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరి బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదని గాని దాని పైనుండి అర్పణము తోడని గాని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురా? ఇలా చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి దాదాపు 37-39 వాక్యాల వరకు వేషధరణను గూర్చినటువంటి ఆ టైప్స్, ఆ విధానాలు, వేషధరణ ఎన్ని రకాలుగా ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము మన క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడుకునే వారముగా ఉండాలి.
వేషధరణతో కూడిన విధానములో మనము ఉండటానికి వీలు లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. చివరిగా ఒక మాటను మనం చూస్తే, మనము కొరింథీయులకు రాసినటువంటి మరి ఆ భాగంలో కూడా మనము అనేక మార్లు మనం సిద్ధపడుతున్నప్పుడు, మనము పాత్రకు సమీపిస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఈ విషయాలను నేను జ్ఞాపకం చేస్తూ వస్తుంటాను. వేషధరణతో కూడిన విధానాలు, ఆ విధానం వలన మనకు వచ్చేటువంటి ఆ భయంకరమైన పరిస్థితిని మనం గమనించాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వాక్యాన్ని చూద్దాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వేషధరణలో ఉంటూ పాత్రకు సమీపిస్తున్నప్పుడు ఈ వాక్యము సెలవిస్తుంది, అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును కానీ ఆయన యొక్క పాత్ర కానీ సమీపముగా ఉండకూడదు. అలాంటి వారు వేషధారణల కోవలోను అపరాధులవుతారనే విషయాన్ని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ప్రియులారా, దేవుని వాక్యము దేవుణ్ణి మరిచినటువంటి వారు జాగ్రత్తగా ఆలోచించుడని వాక్యము సెలవిస్తుంది. ఎందుకనగా ఆయన సమీపమవుతున్నాడు, ఆయన అగ్ని వలె మండుచూ రాబోతున్నాడు, ఆయన నిశ్శబ్దంగా ఏమాత్రం ఈ భూమి మీదకి రాడు. ఆయన వస్తున్న విధానమును పర్వతములే మైనములే కరిగిపోయే విధానములో రాబోతున్నాడని వాక్యం సెలవిస్తుంది. కనుక అగ్ని పర్వతములే మైనములే కరుగుతున్నప్పుడు ఒక సామాన్య మానవులమైన మనము క్షణపాటులో మన యొక్క ఆత్మలు దీపాలు ఆరిపోయే మనము అంత పెద్ద తాకిడిని అడ్డుకోవాలి అంటే, ఆ అగ్ని జ్వాలల నుంచి తప్పించుకోవాలి అంటే ఆయనకిష్టమైన పిల్లలముగా నివాసం చేస్తే చాలు. హల్లెలూయా. ఏమండి, ఎలా ఉండాలి? ఆయనకిష్టమైన పిల్లలుగా, ఆయన చిత్తాన్ని అడిగి తెలుసుకునే బిడలుగా మనం నివాసం చేయగలిగితే ఆ భయంకరమైన స్థితి నుంచి తప్పించుకునే కృపను మనం పొందుకుంటాం. కృప అనేది ఉచితంగా వస్తుంది. దాన్ని పొందుకొని ఆ రీతిగా మనం ఉండాలంటే చివరి మాటను చూసినప్పుడు, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనేను. దేవుని యొక్క మార్గాన్ని మనము సిద్ధపరచుకోవాలి. స్తుతియాగము అర్పించువాడు ఏ రీతిగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడో అటువంటి వానికి దేవుని రక్షణ కనపడుతుంది, వానికి మంచి మార్గం ఏదో తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి మరచిన వారలారా, దేవుణ్ణి మరచి లోకం వైపే చూస్తున్న వారలారా, అగ్ని గంధకములతో కాల్చబడే ఆ భయంకరమైన స్థితి కంటే దేవుని సన్నిధిలో ఇప్పటికైనా ఎరిగి మోకరిల్లే అనుభవానికి రాగలిగితే నిజంగా అంతకంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు. ఈ లోకంలో మనం ఏమి సంపాదించినా, పేర్లు గొప్పలు ఏవి కలిగి ఉన్నా సమస్తము విడిచివేయవలసిందే. ఏమండి, మరణించిన తర్వాత మనకు కలిగిన గొప్పలు ఏమన్నా వస్తాయో మన వెంట? ఏమీ రావు. అనేక దినములుగా అనేక మంది ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. కాలముతో పాటుగా యాక్సిడెంట్లు, మరణాలు ఎంత సమీపంగా ఉన్నాయో. రాత్రి నేను మన సంఘ ప్రియులకు ఒక యవనస్తుడికి ఫోన్ చేశాను. ఏదో సంఘ మన పండుగ విషయాలు ఏంది మాట్లాడదామని నేను చేశాను. దాదాపు 10 గంటల సమయంలో హడావిడిగా ఉన్నారు పిల్లకాయలందరూ. ఏంట్రా బాబు ఏమైంది అంటే, ఆ ఎస్తేరమ్మ భార్యను అదేదో కారు కొట్టేసిందట. అది చూడటానికి వెళుతుంటే ఆ నాగయ్యను ఆటో కొట్టేసిందట. చూసారు ఎలా ఉంది ఇది? ఏమండి, దేనికి వెళ్ళాడు పాపమైన? ఏదో ఆపద జరిగింది, మన వాళ్ళు కదా చూద్దామని వెళ్ళాడా, ఇంకేమైనా వెళ్ళాడా? ఇలా ఉంటాయి పరిస్థితులు, ఇలా ఉన్నాయి. కాబట్టి ఏ సమయంలో ఎలా ఉంటామో మనకు తెలియదు. రాత్రి ఆ మాట చెప్పినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రార్థన చేసి పండుకున్నాను. ప్రభువా, మరి గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మనిషికి ఏదైనా అనానుకూల పరిస్థితి ఏర్పడితే 2 గ్రామాల్లో ఎంతో ప్రజలు తల్లాడిపోతారు అని ప్రార్థన చేసుకొని పడుకొని మరలా ఉదయం ఫోన్ చేశాను, ఎలా ఉంది బాబు అని. ఫోన్ చేస్తే, అయ్యగారు పలానా హాస్పిటల్లో ఉన్నారంటే వెళ్ళాను. చక్కగా కూర్చున్నాడు, దేవుని కృపలో ఆరోగ్యంగా ఉన్నాడు. చిన్న చిన్న గాయాలు జరిగినాయి,
దేవుడు గాయాలను మాన్పుతాడు. హల్లెలూయా. కనుక ఎందుకు ఈ విషయాలన్నీ కళ్ళ ముందు జరుగుతున్నా మనం గ్రహించలేక అవిశ్వాసుల వలె లోకం వైపే చూస్తూ దేవుని వాక్యాన్ని వింటూ కూడా నిర్లక్ష్యపరుస్తున్నాము అంటే మనలో ఉన్న అవిధేయత, అనగా విధేయత లేని వారు. అందుకే ఆయన నమ్మదగిన వాడు, మనం ఎల్లప్పుడూ కూడా నమ్మలేని వారమే. ఎందుకని? ఎవ్రీథింగ్ మనం చూస్తున్నా, అనుభవిస్తున్నా దేవుని వాక్యం వైపు మన కనుదృష్టి ఉండట్లేదు, మన హృదయం ఉండట్లేదు, మనసు ఉండట్లేదు. ఆ రీతిగా మనతో పాటుగా మన వారిని నడిపించుకోలేకపోతున్నాం. సంఘం దినదినం బలహీనపడిపోతా ఉంది. స్త్రీలు సరిగా సంఘంలో కనపరచబడట్లేదు. నాకు కనపరచబడకపోతే ఇబ్బంది ఏం లేదు. ఇది పరిశుద్ధ దినము, దేవుని వాక్యం సెలవిస్తుంది. 6 దినాలు ప్రతి ఒక్కరూ ప్రయాసపడాలి, 7వ దినమున దేవుని సన్నిధిలో కనపరచబడాలి. దేవునికి కనపరచబడాలని దేవుని సన్నిధికి రావాలి. పాస్టర్ గారు ఏదక్క ఈరోజు ప్రార్థనకు రాలేదంటే ఏదో సాకు చెప్పి నువ్వు మానుకున్నంత మాత్రానే నాకైతే నష్టమేం జరగదు. ఎందుకనగా దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను కొనసాగిస్తున్నాను. నేను బోధించువాడిని మాత్రమే, శిక్షించువాడు ఆయనే. నేను బోధిస్తున్నప్పుడు నా బోధ సరిగా ఉందో లేదో నేను చూసుకోగలిగితే దానికి శిక్ష అనుభవించడానికి మీరు కూడా సిద్ధంగా ఉండవలసిన అవసరత ఉంది. మరి దాదాపుగా 16 సంవత్సరాలు మన మందిరాన్ని నిర్మాణం చేసుకొని రేపు మరలా నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే ఆ క్రొత్త మరి విధానంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాల్లో మనం ఏమి నేర్చుకున్నాము? ఏ రీతిగా మన సంఘాలను, మన బిడ్డలను, మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకున్నామో పరీక్షించుకునే దినం కనుక అట్టి అనుభవంలో దేవుని వాక్యాన్ని విన్నటువంటి వారు వారి జీవితాలను సరిచేసుకుంటూ దేవాది దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆ ఆజ్ఞలు ఆయన తూర్పు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూలోకములో నివాసం చేస్తున్న ప్రతి మనిషినికి ఆయన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం ఒక చిన్న వివాహాలు జరిగితే, చిన్న కార్యక్రమం, ఇదెందుకు మందిరంలో ఏదైనా జరిగితే కూడా ప్రత్యేకంగా అంటారు నన్ను పిలిచారా అని. ఏమండి, మందిరం ఎవరిది? దేవునిది. దేవుని ఆలయములో నివసించాలనే ఆశ, తపన, కోరిక, తృష్ణ నీలో ఉండాలి. నిన్ను ప్రత్యేకించి పిలవడానికి ఇది వివాహము కాదు, దేవాలయము, దేవుడు నివసించే స్థలము. ఆ స్థలములో నీ ఉండటానికి వేగిరపడి రావాలి. నిన్నెవరు పిలవాలి? ఎవరు పిలవక్కర్లేదండి. కనుక మరి రేపటి దినమున సభల కొరకు ప్రార్థన చేయండి. అందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ధారాళముగా గుప్పిల్లిప్పాలి. ఒక పరిచర్య, ఒక కార్యక్రమం కొనసాగాలంటే ఎంతో ఖర్చుతో కూడినదిగా ఉంటుంది. కాబట్టి దానికి అందరూ కూడా ప్రోత్సహించేవారుగా ఉన్నప్పుడే దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. దేవుడి నుంచి మనకు రావాల్సిన ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాం. చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాల్లో ఏ రీతిగా సంఘాల్లో సభలు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఏ రీతిగా పెద్దలు, యవనస్తులు, స్త్రీలు సహకరిస్తున్నారు, ఏ రీతిగా దేవుణ్ణి మహిమపరుస్తూ వారు ఆశీర్వదించబడుతూ అనేక మందికి సువార్తను అందిస్తున్నారు. ఏమండి, ఒక పండుగలు, ఒక సభలు అంటే అర్థం ఏంటంటే మనము సంతోషపడటం మాత్రమే కాదు, మనతో ఉన్న మన నైబర్స్ను, మనతో పాటు ఈ లోకంలో ఉన్న ప్రతి సమాజంలో మనుషుడికి సువార్తను ప్రకటించడమే సువార్త సభలు అంటే. అందుకే ఇక్కడ ఆసాపు కీర్తనలో పిలుస్తూ ఉన్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని 10 దిక్కు వరకు భూనివాసులు అందరూ రమ్మని ఆహ్వానిస్తున్నాడు. మనం తూర్పు నుంచి పడవరి వరకు సువార్త ప్రకటించకపోయినా మన గ్రామంలో నివసిస్తున్న మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మన భర్తల కొరకు ప్రార్థనా జీవితము, ఆత్మీయ అనుభవము, అదిగో ఆ అగ్ని మండుచున్నటువంటి ఆ గంధకములో పర్వతము ఏ రీతిగా మైనం వలె కరుగుచున్నదో ఆ రీతిగా కరిగిపోయే అనుభవంలో ఉండటానికి, ఆ మైనం వలె కరిగే ఆ అగ్ని గంధకం నుంచి తప్పించుకోవడానికి ఒక సూక్ష్మమైన మార్గమే దేవుని సన్నిధి. హల్లెలూయా. కనుక ఆ రీతిగా చేరి రావటానికి, ఆ రీతిగా దేవుని మాటల చేత మరి విని వారి యొక్క జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మరి వాక్యం ద్వారా అట్టి వారిని హెచ్చరించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలు. ఆసాపునైనా
భూలోకములో నివాసం చేస్తూ తూర్పు నుంచి పడవటం వరకు సజీవులుగా ఉన్నటువంటి ప్రతి మనుష్యునికి ఆహ్వానిస్తున్నాడు. ఎస్ లార్డ్, ఈ వర్తమానం ద్వారా మేము కూడా అనేక మందికి నాయన మీ ద్వారా ఆహ్వానాన్ని పొందిస్తున్నాం. లోకం వైపు చూస్తూ దేవునికి దూరస్తులుగా ఉంటూ దేవునికి శత్రువులుగా ఉండుట కంటే ఆయన సన్నిధిలో చేరి ఆయన యొక్క వాక్యానుసారమైన ఆజ్ఞలను కట్టలను అనుసరిస్తూ నివాసము చేయుట ఎంతో మేలని ఈరోజు మీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు ఈ స్తోత్రాలు. విన్న వర్తమానాన్ని దీవించండి. విని ఆ రీతిగా నడుచుకోవడానికి తీర్మానం చేసుకున్న బిడ్డలలో ఈ యొక్క మాటలు, ఈ వాక్యము నాయన నింపబడి నిండుకొని ఆ రీతిగా వారి జీవితాలను సరిచేసుకొని మీ చిత్తానికి లోబడి బ్రతికే అనుభవాన్ని నడిపించమని, విన్న వర్తమానాన్ని నీ కృపలో ఎత్తిపట్టమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.